200 అడిగావుగా. థాంక్స్ తాతయ్య. ఇలా అందరి దగ్గర అప్పులు చేసే బదులు పార్ట్ టైం జాబ్ ఏదైనా చేసి పాకెట్ మనీ సంపాదించుకోవచ్చు కదా అన్నయ్య. నాకు తెలియదులే, చదివింది ఇంటరు, చేసేది బోర్డు టైలరింగ్ ఉద్యోగం. ఆ మాత్రం దానికే సలహా సంఘ అధ్యక్షురాల సలహాలు ఒకటి. ఏయ్, నేను ఎంబీఏ చదివింది నీలాగా చిల్లర ఉద్యోగాలు చేసుకోవడానికి కాదు. పని చూసుకో. అమ్మా, నేను ఫ్యాక్టరీకి వెళ్తున్నా. అలాగే. ఏమండి, పెద్దమ్మాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నిన్ననే వచ్చింది. మరి చెప్పలేదే? పుట్టినరోజు నాడు మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక. నాన్న, మీరంతా క్షేమం అనుకుంటున్నాను. మేం మాత్రం ఇక్కడ క్షేమంగా లేము. మొన్న మీ అల్లుడు గారు ఆఫీస్ నుండి రైట్ సైడ్ వస్తుంటే రాంగ్ సైడ్ నుంచి ఓ సైక్లోడ్ వచ్చి ఇన్ని గుద్దేసి కాలు విరగొట్టుకున్నాడు. ఇప్పటి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆపరేషన్ చేయాలి, 6000 కట్టమన్నారట. కట్టనంటే ఈయన్ని జైల్లో పెట్టిస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దాంతో ఆయన బెంగ పెట్టుకున్నారు. మా దగ్గర 500 ఉంది, మిగతా 5500 పంపిస్తారని ఎదురు చూస్తూ మీ ధనలక్ష్మి. ఆ లెటర్ చించేయండి నాన్న. ఎందుకమ్మా? ఆ లెటర్ అందలేదని చెప్దాం. ఇంకో లెటర్ వస్తుందమ్మా. అదే అందలేదందాం. అప్పుడు అక్కే మన ఇంటికి వస్తుంది. ఏంటి గురుగారు అలా డల్గొట్టేశారు? పెద్దమ్మాయి గారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా? నీకెలా తెలుసురా? 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ రావడం, సంవత్సరానికి ఒకసారి సంక్రాంతి రావడం, నెలకోసారి జీతం రావడం, వారానికి ఒకసారి ఉత్తరం రావడం, దాంతో మీ కష్టాలు రావడం కామనే కదండి. ఈసారి ఎంత పెద్దరండి? 5000 రా. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, మీ పెద్దమ్మాయి గారి పెళ్ళప్పుడు మీ అల్లుడు గారికి మీరు సిటీ బస్సు డ్రైవర్ అని చెప్పారా, సిటీ బ్యాంక్ డైరెక్టర్ అని చెప్పారా? అదేంట్రా? లేకపోతే ఏంటండి, నెలకు 5000 పంపంటే ఎక్కడి నుంచి చేస్తారని. సర్లేండి, ఇది కొత్త కాదుగా. డబ్బు రెడీ చేశారా? అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురానురా? నేను పంపిస్తానండి. వద్దురా పట్టాభి, ఇప్పటికే నీకు చాలా రుణపడిపోయా. చాలా ఏం కాదులేండి, 25,000. అవునండి, ఈ పూట ఏ రూట్ అండి మంది? గాజులు దొరికేది అక్కడే, గాజులు పగిలేది అక్కడే. నెత్తురికి అత్తరికి చార్మినార్. వారం రోజుల నుంచి ఒక్క శాలరీ కూడా దొరకట్లేదు. జేబులో డబ్బులేమో అయిపోయాయి. మస్తాన్, చార్మినార్ ప్యాకెట్ ఇవా. ఏంటో గోలి సోడా కొట్టండి. అమ్మా, ఎంతండి? 2 రూపాయలు. ఇదిగో పుచ్చుకోండి. చిల్లర లేదు వై, చిన్న నోట్ ఏదైనా ఉంటే ఇవ్వు. లేదండి, ఉన్న 10,500 నోట్లేనండి. ఎలాగంటే తీరా తాగేశాను. ఏం పర్వాలేదు, ఆ 2 రూపాయలు నా అకౌంట్ లో రాసుకో. అదేంటండి నా సోడాకి మీ అకౌంట్ ఏంటండి? ఏం పర్లేదు, సోడాయే కదా. చిల్లర కోసం ఇంత పెద్ద సిటీలో ఏం వెతుకుతావు? పైగా హైదరాబాద్ నీకు కొత్త. అయ్యి బాబోయ్, నేను ఫస్ట్ టైం బొబ్బర్లంక నుంచి హైదరాబాద్ వచ్చానండి. తమకి ఎలా తెలిసిపోయిందండి? అది బొబ్బర్లంకే గనక. ఏంటండి మీరు బొబ్బర్లంక అండి? బొబ్బర్లంక అండి, మరి సపరేట్ అండి. అవును, అప్పారావు సుబ్బారావు ఆదినారాయణ ఎలా ఉన్నారా? ఏంటండి అప్పారావు సుబ్బారావు ఆదినారాయణ తమకు తెలుసండి. మంచివారండి, బాగానే ఉన్నారండి. ఏమండి ఆగండి, మన ఊరి చెరువు గట్టు పక్కన సత్యమ్మ గారి మనవడు హైదరాబాద్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు అన్నారు. కొంపదీసి తమరేంటండి? కరెక్ట్ గా పట్టేసావా? పట్టేశానండి, నేను పట్టేస్తానండి బాబు, నేను పట్టేస్తానండి. నా తెలివితేటలు గొప్ప తెలివితేటలండి బాబు. చూస్తే తెలుస్తుంది. హాయ్. ఏం పని మీద వచ్చావు? మరండి మా నాన్నగారు నన్ను ఎప్పుడు పనికిరానిదవా అని తిడుతుంటాడండి. అందుకని ఇంకా లాభం లేదనుకుని ధాన్యం డబ్బులు సావుకారు దగ్గర ఉన్నాయి కదండి, ఆయనతో చెప్పకుండా తీసుకొచ్చానండి. మంచి పని చేసావా? నేను ఎప్పుడు అంతేనండి. ఈ చార్మినార్ దగ్గర సీర్లు గాజులు చీపుగా అమ్ముతారంట కదండి, ఈ డబ్బు పెట్టుకుని కొనేసుకుని మా ఊరు వెళ్ళి పెద్ద షాప్ పెట్టేసుకుంటారండి. నిన్ను అందుకే పనికి మాల ఎదవా అని మీ నాన్న తిట్టాడు. అదేంటండి మీరు కూడా? లేకపోతే 10,000 పట్టుకుని చీప్ గా చీరలో గాజులు కొనుక్కుంటావా? ఎంత చార్మినార్ కొనుక్కోవయ్యా. ఇది కొనుక్కొని నన్నేం చేసుకోమంటారండి? దర్జాగా దాని ముందు కుర్చీ వేసి కూర్చో. చార్మినార్ చూడడానికి వచ్చే వాళ్ళకి టికెట్ ఎట్టు, కింద నుంచి 5 పై నుంచి 10. దాని ముందు నిలబడే ఫోటోలు తీసుకునే వాడికి 15 రూపాయలు ఎట్టు. డబ్బే డబ్బు, అంతేకాదు. సినిమాలో పోలీస్ ఆఫీసర్స్ ఇలాంటి ఎరగదీసే సీన్స్ అన్ని ఇక్కడే షూటింగ్ చేస్తారు. కాల్ షీట్ 5,000 ఎట్టు. ఏంటండి షూటింగ్ ఇక్కడ చేస్తారండి? అంటే చిరంజీవి గారు వస్తారండి? సరేంటయ్యా, ఇక్కడ షూటింగ్ చేసుకుంటానని బతిమాలుకుంటాను నిన్ను. ఏంటి ఏంటి నన్ను బతిలాడతారా? చిరంజీవి గారు నన్ను బతిలాడతారా? అయ్యి బాబాయ్, నేను చాలా లక్కీ పిల్లనండి. అవును, ఇది ఎవరి దగ్గర కొనాలండి? నా దగ్గరే. చార్మినార్ నీదా? నేను నమ్మను. అందుకే నేను మీ నాన్న పనికి మాలి ఎదవా అని తిట్టేది. ఏమస్తానా, నేనేం కొన్నానయ్యా? చార్మినార్. ఓహో, చాలా. గవర్నర్ తోటి సీఎం తోటి కూడా చెప్పించనా? అయ్యి బాబా కోపడతారేంటండి? ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు కాస్త మంచి చెడ్డ చూసుకుంటాం కదండి. అవును, నాకు సందేహం అండి. అడుగు. ఇప్పుడు ఇంత పెద్ద చార్మినార్ మంచి సెంటర్ లో ఉంది, ఎందుకు అమ్మేస్తున్నారండి? ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం, పైగా మంది బొబ్బల రంక రిలేషన్షిప్. 10,000 చాలు. ఏంటి 10,000? డెడ్ షీప్. అదిగోండి, ఉంచేయండి. ఏమండి 1 మినిట్ అండి. అంతా మీకు ఇచ్చాను అనుకోండి, సోడా కట్ట తాగడానికి ఇబ్బంది అవుతుంది. ఒక 500 ఇచ్చేయండి. టికెట్ పెట్టే గంటలో వస్తుందా?
అన్న చెప్పడం మర్చిపోయాను. ఏంటండి? చార్మినార్ కంపెనీ వాళ్ళు పెట్టి మీద మన బొమ్మ వేసుకుంటున్నారు. నెలకు 10,000 రాయల్టీ ఇస్తారు. అది కూడా నువ్వే తీసుకో. సత్యమ్మ గారి మనవడు చాలా గడుసోడు అనుకున్నాను. తెంగరోడే. లేకపోతే ఇంత పెద్ద చార్మినార్ సిగరెట్ పెట్టాము ఇంత చీప్గా అమ్మేస్తాడా? ఎలా బతుకుతాడు ఏమో. ఎవడు అక్కడ? చార్మినార్ పక్క తప్పకుండా తప్పకుండా రాదది. రేపు బాగున్నాం. బోర్ కొడుతోంది, సినిమాకి వెళ్దామా? తెలుగు సినిమాకి అయితే నేను రానురా. ఇంగ్లీష్ నీకు అర్థం కాదు కదా. అందుకే వెళ్ళేది. రేపో మాపో అమెరికా వెళ్ళాల్సిన నేర్చుకోవద్దంటే రేయ్ నిన్ను కూడా అమెరికా రానిచ్చేస్తే ఇక ఇండియాలో ఉండేది ఎవడరా? ఉండకూడదా? అసలు ఇండియాలో ఎవరు ఉండకూడదు. అక్కడికి వెళ్ళాలంటే అర్హతలు ఉండాలి బాబు. అమెరికా వెళ్ళాలంటే అర్హతలు కావాలంటే వీడెవడరా? మన రాజుగాడు. చా ఏడ్చాడు. అరే మన ఏసీ గాడికి ఏం అర్హతలు ఉన్నాయని అక్కడికి వెళ్ళాడరా? వాడి టైం బాగుందిరా. వాడిది ఏమొచ్చిదా? హెచ్ఎంటి నీ అబ్బా. వాడు అమెరికా వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? ఇండియన్ రెస్టారెంట్ లో మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయ పకోడీలు అమ్ముకుంటున్నాడు. అయితే ఏంట్రా? అయితే ఏంటి? మన డబ్బులు 60,000 జీతం. ఇక్కడ ఇంజనీర్ గా 10,000 సంపాదించడం కన్నా అక్కడ అడుక్కు తిన్న రెస్పెక్టే వేరు. కరెక్ట్ జీకే. నువ్వు కూడా ఏదో ఒకటి ప్లాన్ చేయి, మనం కూడా అమెరికా వెళ్ళిపోదాం. రే మనలాంటి మిడిల్ క్లాస్ వాడికి వీసా రావాలంటే అన్ని ప్రాబ్లమ్స్ రా. బ్యాంక్ డిపాజిట్ అంటారు, ఇన్కమ్ అంటారు, ట్యాక్స్ కట్టాలంటారు. మరి అందుకే మన బిల్ క్లిటర్ వచ్చినప్పుడు వాడి కాళ్ళ మీద పట్టి రిక్వెస్ట్ చేసుకుందాం రా. టాయిలెట్ పక్కన కూర్చోబెట్టుకుని మనం తీసుకెళ్తా అంటే నా మాట నావు కాదు. రే వాడు మన రాంబాబు గాడు కదూ? అవునరా వాడే. హాయ్ ఎవరిబడి. ఒరే ఏంట్రా ఈ గెటప్? సెటప్ అంటే కొంపదీసి నువ్వు కూడా ఫారెన్ వెళ్ళొచ్చావా? పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళా? నీకా? ఏ కాకూడదా? అది కాదురా, ఉద్యోగం సద్యోగం అది లేకుండానే. మరి అదే బాబు లక్. ఇంతకీ పిల్లెవర్రా? అదిగో కార్లో ఉంది చూడండి రా. తల్లిలో ఉంది, అది పిల్లేమిట్రా? అయితే ఏంట్రా? 50 ఏళ్ల వయసు కూడా ఉన్నట్టుంది కదరా? ఏజ్ దే ఉందిరా, మనసు ఉండాలి, మనీ ఉండాలి. అంటే ఆంటీకి బ్యాంక్ అకౌంట్ లో 50 లక్షల క్యాష్ ఉంది, 50 లక్షల ఖరీదు చేసే బంగ్లా, 50 ఎకరాల ద్రాక్ష తోటలు, ఓ 3 కార్లు ఉన్నాయి. 2-3 పిల్లలు కూడా ఉండాలి. ఉన్నారు. కనిపెట్టాల్సిన కష్టం కూడా లేదు. ఆవిడే నన్ను కనిపెట్టుకుంటుంది. ఫ్రీగా ఇలా కూర్చుని సొల్లు కబుర్లు చెప్పుకోవడం కంటే ఇదే బెటర్ అనుకుని ఫిక్స్ అయ్యాను. రేపు పొద్దున్నే పెళ్లి, తప్పకుండా రావాలి. వస్తాను గాని నాకు కూడా ఇటువంటి ఆంటీ ఉంటే చూసి పెట్టరా. డబ్బుంటే చాలు, ఎయిడ్స్ ఉన్నా పర్వాలేదు. అలాగేరా. ఎనీహౌ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే రా. ఎప్పుడు ఏమన్నా తెలియదు నీకు. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థ్యాంక్ యూ రా. సేమ్ టు సేమ్ రా. సరేరా, ఉంటాను. బాయ్. bye. తప్పకుండా రావాలి అందరూ. బాయ్. అరే జీకే అర్జెంట్ గా మనం బంజారా హిల్స్ పోదాం పదా. దేనికిరా? ఇలాంటి కాస్ట్లీ ఆంటీలు అక్కడే దొరుకుతారా? అయితే మనం కూడా వాటర్ రూట్లోనే వెళ్దాం. ఫిగర్ అదిరిందిరా. ఫిగర్ వచ్చిన కారు అదిరిందిరా. పడితే ఇలాంటి ఫిగర్ ని పట్టాలరా. పరువు దక్కుతుంది, ప్రాపర్టీ దక్కుతుంది. నోర్మైండ్రా, నేను ఆల్రెడీ ఈ క్యాండిడేట్ మీద ఖర్చు వేశాను. ఎవరైనా కాంపిటీషన్కి వచ్చారో చస్తారు. ఖచ్చితంగా ఈ అమ్మాయిది బంజారా హిల్సే. లైన్ వేసి పడేస్తే హ్యాపీగా హనీమూన్ అకౌంట్లో అమెరికా వెళ్ళిపోవచ్చు. ఈ అందాల రాసి ఏ గొప్పింటి అమ్మాయో. ఏ గంగా, ఏంటమ్మ గారు? ఆ కార్ నీదా? కాదండి, మీది. మరి దాని ఓనర్ అయినట్టు బ్యాక్ సీట్ లో కూర్చుని వచ్చావేంటి? ముందు సీట్లో కూర్చుంటే డ్రైవర్ గారు గేరు మారుస్తున్నప్పుడల్లా నా తొడల మీద చేతులు వేస్తున్నాడండి. అందుకని. ఈ డ్రెస్ ఏంటి? చీర చిరిగిపోతే మీ ఆడపడుచు గారు ఇచ్చారమ్మా. ఇస్తే ప్రిన్సెస్ డయానాలా పోజు కొడుతూ ఊరెగుతావా? పని మనిషివి, పని మనిషిలా ఉండు. వెధ వేషాలు వేసావంటే పనిలోంచి పీకి పారేస్తా. వెళ్ళా. నిన్ను కొట్టడం కాదే, ఇలాంటి వెధవ పని చేసినందుకు నిన్ను చంపేయాలి, చంపేయాలి, చంపేయాలి. మాట్లాడవేమే, చెప్పవే. ఎన్నాళ్ళైంది చెప్పు. 3 నెలలైందమ్మా. భగవంతుడా, 3 నెలలైతే ఇప్పుడంటే చెప్పడా? ఇంత జరిగితే ఒక్క మాట నాతో చెప్పి చావచ్చు కదే. ఏవే 10వ తరగతి కూడా పాస్ అవ్వలేదు, అప్పుడే నీకు ఇదే పడుకుంటే. ఎవరు ఎక్కడుంటాడు? ఎన్నాళ్ళుగా సాగుతోంది రంకు. చంపేస్తాను.
ఉండమ్మా. ఈ విషయం 10 మందికి తెలిస్తే మన పరువు ఏమవుతుంది? అసలు దానికి ఏమైంది అనుకున్నావు? కడుపు పని మళ్ళీ నా నోటితో చెప్పించాలా? అది నువ్వు అనుకున్నట్టు ఏ తప్పు చేయలేదు. 3 నెలల క్రితం పెద్ద మనిషి అయింది. ఆ విషయం దాచిపెట్టింది. అది దాచుకోవాల్సిన కర్మే పట్టిందే. దాచుకోకుండా మీ అందరికీ చెప్తే ఊరంతా పందిరేసి పండుగ చేస్తారా? చాలే నోర్మి. ఆడపిల్ల పెద్ద మనిషి అవడం అంటే అదొక పండగేనే. 10 మంది ముత్తైదువుల్ని పిలిచి పట్టు చెల్లు పెడతావా? నీకు జాకెట్ ఒంటి మీద ఉంటే 2 జాకెట్ దండం మీద ఉంటుంది. అయినా కూడా 10 మందికి తాముళ్ళని ఇచ్చి జాకెట్ గుట్టలు పెడతావా? ఊరందరికి భోజనాలు పెడతావా? తప్పదు కదమ్మా, ఆచార వ్యవహారాలు. ఇవి ఆచారాలు కాదమ్మా, లేనిపోని ఆర్భాటాలు. మధ్య తరగతి మనుషులు తాతుకు మించి చేసుకుంటున్న ఆడంబరాలు. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. మన స్తోమతకు తగ్గట్టుగానే చిన్న ఫంక్షన్ చేస్తే నలుగురికి ఈ విషయం తెలిసి పెళ్లి సంబంధాలు చేస్తారని ఈ సాంప్రదాయం పెట్టారు. నెలకి నాకు 50 రూపాయలు ఫీజు కట్టడానికి నాన్న అవస్థలు పడుతున్నాడు. పెద్దక్క పెళ్లికి చేసిన అప్పే ఇంకా తీరలేదు. రెండోక పెళ్లి చూపులకి డబ్బే లేదు. నేను ఇంకా చిన్న పిల్లనేనని ఊపిరి పీల్చుకుంటున్న నాన్నకి, నాన్న నేను పెద్ద మనిషిని అయ్యాను, నేను పెళ్లికి రెడీ అయ్యాను నాన్న అని ఎలా చెప్పమంటావు? ఎంత విన్నానమ్మా. నేనేమైనా తప్పు చేశానా నాన్న? లేదమ్మా, నువ్వు నిజంగా పెద్ద మనిషివయ్యావు, పెద్ద మనిషివయ్యావు. ఒరే అబ్బాయి, ప్రసాదరావు గారు ఇల్లు అమ్ముతానంటున్నారా? ఎంతంట? 3,70,000 చెబుతున్నారు. వాస్తు బాగుందా? బాగుంటే మాత్రం అంత డబ్బు ఎక్కడుంది మన దగ్గర? ఇప్పుడు కొంత ఇచ్చి మిగతా తర్వాత సర్దామని చెప్దామే. అయ్యగారు వచ్చారా? అదేంటి గురుగారు మీరు వచ్చారు? కబురు చేస్తే నేనే వచ్చాడుగా. పర్వాలేదురా, ఎప్పుడు చూసినా ఏదో పని చేస్తూ ఉంటారు. ఎంత ఓపికరా మీకు. 4 రాళ్ళు సంపాదిస్తేనే కదా బాబు 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేది. ఎంత కావాలండి? నాకు డబ్బు అవసరం అని మీ తండ్రి కొడుకులకి ఎలా తెలిసిపోతుందిరా? రండి బాబు, కూర్చోండి. అడుక్కోవడానికి వచ్చిన వాడికి మర్యాదలు ఎందుకులేమ్మా? అదేం మాటలండి, మీరు కూర్చోండి. పెద్దమ్మాయి గారికి పంపాలండి. లేదురా, 3వ అమ్మాయి పెద్ద మనిషి అయింది. ఎంత మంచి వార్త చెప్పారు బాబు. అయితే మా అందరికి పప్పన్నం పెడుతున్నారన్నమాట. ఇదిగో బాబు, ముందే చెప్తున్నా, కూరగాయలన్నీ నేనే సప్లై చేస్తాను. దానికి వేడుకలేం చేయట్లేదమ్మా. మరి డబ్బు? 2వ దానికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశానురా. అమ్మాయిని చూసుకోవడానికి ఎల్లుండి మగ పెళ్లి వారు వస్తున్నారు. సంబంధం కుదిరితే పెళ్లి చేసేస్తారండి? పెళ్లి చేయడానికే కదరా ఈ తిప్పలన్నీ. పెద్దింటి సంబంధం ఏర్పాట్లు అవి చెయ్యాలి. ఓ 3,000 ఉంటే. అలాగేనండి. రేయ్, దెబ్బలోంచి 3 ఏళ్ళు పట్రా. నీకు దేవుడన్న పేరు మీ నాన్న నా కోసమే పెట్టుంటాడ్రా. ఊరుకోండి, ఎలాగోలా ఈ సంబంధం కుదిరి పాపకు పెళ్లి అయిపోతే. నేను తట్టుకోలేను స్వామి. ఎలాగోలా ఈ సంబంధం కుదరకుండా చేయి స్వామి. దీంతో నీ బాకీ 28,005 రూపాయలు అవుతుందిరా. 5 రూపాయలు ఏంటండి? పోయిన నెలలో నాకు ఒంట్లో బాగుండక మీ నాన్న రిక్షా ఎక్కానులే. భలే ఊరే, దానికి లెక్క కడతారేంటండి? నీ కష్టాన్ని ఉంచుకోలేనురా. ఒరే పట్టాభి, మీ ఇంట్లో టేబుల్ ఫ్యాన్ ఉంది కదా? ఉందండి. ఒక్కసారి ఇస్తావా? పెళ్లి వారు వస్తున్నారు. మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది. వచ్చిన ప్రతి అడ్డమైన విధం ఇదే మాట అన్నాడు. ఏంటి? అబ్బే ఏం లేదండి, అమ్మాయి నచ్చిందంటున్నారు కదా, మరి కట్నం అది. 1 రూపాయి వద్దు. కొంపదీసి ఈ కొంప రాసిచ్చేయమంటారా? ఏమొద్దు, పెళ్లి మాత్రం గ్రాండ్ గా జరిపించండి. ఎందుకంటే అమెరికా నుంచి నా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు. అందుకే ఏ గ్రాండ్ కాకతీయాలోనో అరేంజ్ చేయండి. అలాగే బావగారు. మీ స్తోమత ఏంటో మాకు బాగా తెలుసు కాబట్టి 1,00,000 మించకుండానే చేసేద్దాం. 1,00,000? దానికి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా మర్చిపోయాం మేము. రాయ్, నువ్వు మాట్లాడుకో. అబ్బాయి అన్న దాంట్లో మాత్రం తప్పే ఉంది.